బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి మరణించడంతో హైదరాబాద్ కు వచ్చిన ఆయన్ను పోలీసులు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అయితే షకీల్ ను తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతిచ్చారు. పలు కేసుల్లో ఇరుక్కున్న మాజీ ఎమ్మెల్యేపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఆయన గత కొన్ని నెలలుగా దుబాయ్లో నివాసం ఉంటున్నాడు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి మరణించడంతో హైదరాబాద్ కు వచ్చిన ఆయన్ను పోలీసులు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. లక్ష్మి, మొత్తంగా చూస్తే మాత్రం మన అంటే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అయితే పోలీసులు ఈ రోజు శంషాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా చూస్తే ఇటు ప్రజాభవన్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం కేసులో తన కుమారుడిని కూడా తప్పించారు, ఉద్దేశపూర్వకంగానే తప్పించారు. పంజాగుట్ట పోలీసులను బాగా మెయింటైన్ చేసి తప్పించారు అనేటువంటిది అయితే మాత్రం ఆయన పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ఓడిపోయిన అనంతరం నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్ లో కానీ ఇటు బోధన్లో కానీ, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండటం లేదు, ఆయన దుబాయ్కి వెళ్ళిపోయారు. దుబాయ్లోనే ఆయన నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పలుమార్లు పోలీసులు కూడా రావాలని చెప్పినప్పటికీ కూడా తను వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం అంటే ఇటు మొత్తంగా తన తల్లి మరణించారు అనేటువంటిది తెలిసిన తర్వాత తన తల్లి అంత్యక్రియలకు ఆయన శంషాబాద్ వచ్చినటువంటి పరిస్థితి. శంషాబాద్ లో ఇటు పోలీసులు అయితే మాత్రం ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే తన తల్లి అంత్యక్రియలకు తనకు అవకాశం ఇవ్వాలి, తనకు అనుమతినివ్వాలి అని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో పోలీసు బందోబస్తుతోనే తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఇచ్చారు. అనంతరం తల్లి అంటే ఈ రోజు సాయంత్రానికల్లా ఆయన షకీల్ కి సంబంధించినటువంటి తల్లి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆయన అదుపులోకి తీసుకొని ఇటు పంజాగుట్ట పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ.